నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ. దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలు తీరుతున్నందుకు ఆనందంగా ఉందన్న మంత్రి అఖిలప్రియ. మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన మహిళలు అండగా ఉంటామని మంత్రి హామీ. శ్రీరామకృష్ణ విద్యా సంస్థల విద్యార్థులకు సెమినార్ నిర్వహించిన కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. మాజీ మంత్రి ఫారూక్ వినతి పత్రం అందజేసిన నూర్ భాష సంఘ నాయకులు. పార్టీలకు అతీతంగా నంద్యాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న మంత్రి అఖిలప్రియ. భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం మన వార్డుకు మన ఏవి కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. శరవేగంగా రోడ్ల విస్తరణ పనులు, ఆనందోత్సవాలలో నంద్యాల ప్రజలు. నంద్యాల పట్టణంలోని ఆర్ఎస్ రోడ్ నందు గల యాక్సిస్ బ్యాంక్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు భూమా అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి, యువనేత ఎన్ఎండి ఫిరోజ్, ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డితో పాటుగా దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమారుడు యువ కిషోరం, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా కుటుంబ సభ్యులు, టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, భూమా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాలలో దివంగత నేత భూమా ఆశయాలు నెరవేర్చడానికే ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికలు నంద్యాలలో రాకముందే ముఖ్యమంత్రి నంద్యాలలో అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారని, రోడ్డు వైండింగ్ జరిగే సమయంలో అందరూ ఆనందంగా రోడ్ల విస్తరణకు సహకరించారన్నారు. ప్రతి ఒక్క నాయకుడు భూమా కుటుంబానికి అండగా ఉన్నారన్నారు. భూమా నాగిరెడ్డి హామీలు 13,000 ఇళ్లు, రోడ్డు వైండింగ్, నీటి సమస్యను ముఖ్యమంత్రి తీరుస్తున్నందుకు ఆనందంగా ఉందని, కొందరు కేవలం ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నారని ఆరోపిస్తున్నారని, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న నాయకులు నంద్యాలకు ఏం చేశారని మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. నంద్యాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉప ఎన్నికలలో తెలుగుదేశానికి ఓటు వేయాలని కోరారు. భూమా కూతురుగా తన తండ్రి కోరికలు తీరుస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. భూమా కుటుంబం ప్రజల కోసమే పనిచేస్తుందని మంత్రి అఖిలప్రియ అన్నారు. అనంతరం మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. భూమా నాగిరెడ్డి గారు కలలు నెరవేరుతున్నాయి. కానీ ఈరోజు కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు, ఓర్వని వాళ్ళు చాలామంది దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరినీ కోరుకుంటున్నాను, ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవి ఉప ఎన్నికలు వస్తున్నాయని కాదు చేసేది. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మరుసటి రోజు నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడే ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాలన్నీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు మీ కుటుంబంకి కానీ నంద్యాల ప్రజలకు కానీ అండగా ఉంటామని చెప్పి ఆ రోజు ఇనానిమస్ గా వస్తాదా, ఉప ఎన్నికలు వస్తాయా, ఇవన్నీ తెలియక ముందే ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు కేవలము దానికోసమే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. నిన్న రోడ్డు వైడ్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు 20 నిమిషాలు నేను రోడ్డు మీద కూడా మరి ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తిరిగినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చి
ఇటువంటి డిస్టర్బెన్స్ ఉంది, లేదంటే మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా ఎవరు కూడా మరి ముందుకొచ్చి మాట్లాడలేదు. చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి రోడ్ వైడనింగ్ సపోర్ట్ చేస్తున్నందుకు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు భూమా కుటుంబంకి అండగా ఉండడానికి ఈరోజు ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క మినిస్టరు, ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాకు అండగా నిలిచినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాలకి కొత్తగా నేను కొత్తగా వచ్చినాను. మరి అదేవిధంగా భూమా బ్రహ్మానందరెడ్డి గారు కూడా కొత్తగా రావడం జరుగుతుంది. వీళ్ళకి అండగా ఉండాలి, రాజకీయాలకి వీళ్ళకి కొత్త కాబట్టి ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా వీళ్ళకి అండగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు పెద్దలందరూ కూడా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. అది 13,000 మందికి హౌసింగ్ అయితే ఏమి, రోడ్ వైడనింగ్ అయితే ఏమి, మరి మిగతా వాటర్ సంబంధించిన సమస్యలు అయితే ఏమి, ప్రతి ఒక్కరికి కూడా మరి అందుబాటులో ఉండేటట్టుగా గ్రామాలలో రోడ్లు కూడా మరి వేయడం జరుగుతుంది. విశాఖపట్నం, తిరుపతిలో ఏ విధంగా అయితే ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అదే విధంగా ఇక్కడ నంద్యాలలో చేయడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ అడ్డుకోవడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఈరోజు చాలా విమర్శలు చేస్తున్నారు. కేవలం ఉప ఎన్నికల కోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారని. గత 10 సంవత్సరాలు మరి గతంలో ఉన్న నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా ఇంతవరకు చేయలేదు. కానీ ఇప్పుడు మరి చేస్తున్న కార్యక్రమాలని అడ్డుకుంటుంటే ప్రజలందరూ కూడా ఇవి ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీకి వేస్తేనే కార్యక్రమాలు జరుగుతాయి, లేకపోతే కార్యక్రమాలు జరగవని కాదు. గతంలో వాళ్ళు నాయకులు ఉన్నప్పుడు ఏ విధంగా కార్యక్రమాలు చేశారో, అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మరి మీరందరూ కూడా గమనించారు. ఎక్కడ కూడా పనులు జరగలేదు. మళ్ళీ ఈరోజు వాళ్ళే పోటీకి వచ్చి మేము నిల్చుంటామని చెప్తున్నారు. మళ్ళీ మీరు వాళ్ళకి ఏదైనా ఓటు వేస్తామనే ఆలోచన వచ్చినా కూడా మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతామని కూడా మీరందరికీ నేను కోరుకుంటూ, మరి వచ్చే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈరోజు భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా పెద్ద స్థాయిలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి విజిల్స్ వేసుకుంటూ డాన్స్లు వేస్తున్నారంటే మరి రోడ్ వైడనింగ్ ఎంత పెద్ద స్థాయిలో మరి జరగకపోయినందుకు ఎంతమంది ఇబ్బందులు పడ్డారో కూడా మనందరూ కూడా చూసాము. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరు కూడా దయచేసి ప్రజల్ని వాళ్ళ మైండ్ పొల్యూట్ చేయకుండా ఈ మంచి కార్యక్రమాలు అందరూ కూడా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి మరి పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి దీన్ని అప్రిషియేట్ చేయాలని కూడా కోరుకుంటూ, మరి ఆయన కూతురుగా, భూమా నాగిరెడ్డి గారి కూతురుగా ఈరోజు ఆయన కళలు నెరవేరుస్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి, పెద్ద మినిస్టర్లందరికీ, మరి రాబోతున్న ఎమ్మెల్యేల ఇన్ఛార్జీలకి, ఇక్కడున్న పెద్దలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకు మా శోభా నాగిరెడ్డి గారు, మా అమ్మ చనిపోయినప్పుడు, మా నాన్న చనిపోయినప్పుడు కూడా మరి నాకు అండగా ఉంటున్న ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 2 కాన్స్టిట్యున్సీలు కూడా నాకు వెళ్ళిన ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నాను, నాకు 2 కాన్స్టిట్యున్సీలు కూడా నా తల్లి తండ్రితో సమానము. తప్పకుండా 100% మేము మా కుటుంబం ఉన్నన్ని రోజులు మరి ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలలోనే ఉండి వాళ్ళ కార్యక్రమాలను ఏమన్నా కూడా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నా ద్వారా, నా కుటుంబం ద్వారా పార్టీకి మంచి పేరు వచ్చేలాగా నేను కష్టపడి పనిచేస్తానని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గంలో దివంగత శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి గారి కళలను సాకారం చేసే దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అదే సందర్భంలో భూమా నాగిరెడ్డి గారు ఏ కార్యక్రమాలు నంద్యాలలో జరగాలని ఆశించారో, ఆయన అకాల మరణం తర్వాత స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభ సాక్షిగా నాగిరెడ్డి గారి ఆశలను నెరవేర్చడానికి ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రక్రియ ఎంత వేగవంతంగా జరుగుతుందో మీరందరూ కళ్ళారా చూస్తూ ఉన్నారు. నేను నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధికి అసలు సిసలు చిరునామాగా మార్చాలని
నంద్యాల నియోజకవర్గాన్ని చూసి అందరూ కూడా ఈ ప్రాంతం లాగా మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని, అన్ని కార్యక్రమాలకు నంద్యాల ఒక చిరునామాగా మారాలని తెలుగుదేశం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. భవిష్యత్తులో కూడా రానున్న 2 సంవత్సరాలు నంద్యాల అభివృద్ధికి అత్యంత కీలకమైన సంవత్సరాలను కూడా మేము భావిస్తూ ఉన్నాం. మనం కృతజ్ఞత చెల్లించుకునే అవకాశం నంద్యాల ఉప ఎన్నిక రూపంలో నంద్యాల ఓటర్లకు మాత్రమే కలిగిందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. భవనాలు 13,000 ఇళ్ళు నంద్యాల పట్టణ వాసుల కోసం ఈరోజు నిర్మిస్తూ ఉన్నామంటే ఎక్కడా ఎవరు చూడని అభివృద్ధి కార్యక్రమాలను మేము చేసి చూపిస్తూ ఉన్నాం. సోదరులు సహచార మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు గారు కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. 5 రోజుల క్రితమే నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి పట్టణానికి సంబంధించి మీరందరూ కూడా ఇదే పాత్రికేయులందరూ కూడా మీరు ఆ రోజు కొంత డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ రోజే క్లియర్ కట్గా చెప్పాం, అయ్యా ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం, ఎన్నికల కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు. కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి గారు కోరిక ఆశయం దాన్ని నెరవేర్చడానికే ఈరోజు మంత్రులుగా మేమందరం కూడా ఆయన సహచర శాసనసభ్యులుగా మేమందరం కూడా ఈనాడు మీ దగ్గరకు వచ్చాం. క్లియర్ కట్గా మా ముఖ్యమంత్రి గారు నంద్యాల పట్టణ వాసులకు నాగిరెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకునేటువంటి కోరిక మేరకు ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఆ రోడ్ వైడనింగ్ కార్యక్రమం మొదలుపెట్టాం. దాంట్లో ప్రధానంగా మా యొక్క నాయకుడు ఎవరైతే ఫరూక్ గారు ఉన్నారో ఆయన ఆస్తుల నుంచి కూడా మేము మొదలుగా కూడా మొదలు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా సోదరులు శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఎవరైతే ఆస్తులు పోగొట్టుకుంటారో ఆస్తులు పోగొట్టుకున్న వారికి ఏదైతే ఆ నష్ట పరిహారం ఉందో దాన్ని ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో ఎక్కడ ఈనటువంటి విధంగా కూడా ఈరోజు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆ పరిహారాన్ని అందించే ప్రక్రియలో ఖచ్చితంగా కూడా మేము చేయబోతున్నాం. అది ఒకటే కాదు, పట్టణంలో ఉండేటువంటి హౌసింగ్ ఏదైతే ఆనాడు నాగిరెడ్డి గారు చెప్పారో 13,000 ఇండ్లు ఈ నియోజకవర్గంలో ఈ యొక్క పట్టణంలో కట్టాలని, అవే కాకుండా నియోజకవర్గం మొత్తం కూడా అటు రోడ్స్కి సంబంధించి కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి కానీ, శాశ్వత గృహ నిర్మాణ పథకాలు అటు పట్టణానికి రూరల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితేనేమి అన్ని కార్యక్రమాలు ఆయన ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పైన ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా మీరు ఈ 2 సంవత్సరాల లోపల ఈ యొక్క 18 నెలల్లో 15 నెలల్లో 19 నెలల్లోనో మీరు ఏం చేస్తారో ప్రజలు చెప్పమని మేము కోరుకుంటున్నాం. ఏం చేయగలరో మీరు అది చెప్పమని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మేము చేస్తాం ఈ కార్యక్రమాలని చెప్పాం, మొదలు పెట్టాం, చేసి చూపించబోతున్నాం. ఇది ఈ ఎన్నిక ఏదో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో ఏదైనా ఓడిపోతే జరిగేటువంటి నష్టమే లేదు. ఈరోజు దయచేసి విఘ్నులైనటువంటి నంద్యాల నియోజకవర్గ ప్రజలారా బాగా ఆలోచించండి. ఇవన్నీ కూడా ఎవరికి ఓటేస్తే మీకు మేలు జరుగుతుందో ఈ కాలంలో దయచేసి ఆలోచించండి. మీకు న్యాయం జరగాలన్నా, మీకు అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇంకా బ్రహ్మాండంగా కూడా త్వరితగతిన ఈ కార్యక్రమాలు జరగడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మరి బ్రహ్మానంద రెడ్డి గారిని గెలిపిస్తే బ్రహ్మాండంగా కూడా కార్యక్రమాలు చాలా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకేదైనా పార్టీ గెలిచేటువంటి అవకాశం వస్తే తప్పకుండా కూడా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనేటువంటి దురుద్దేశంతో వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారే కానీ అభివృద్ధికి వాళ్ళు సహకరించరనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆలోచించి మరి బ్రహ్మానంద రెడ్డి గారిని మంచి మెజారిటీతో, తిరుగులేని మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిపించి పంపించమని చెప్పి మరొకసారి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో పార్టీలకు అతీతంగా రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.
నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి, కుమార్తె మౌనికారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఎవరూ మర్చిపోలేని కార్యక్రమం జరిగినందుకు ఆనందపడుతున్నామని, రోడ్డు వైండింగ్ అనేది దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కళ అని, గతంలో భూమా వైసీపీలో ఉన్నప్పుడు కూడా నంద్యాలలో రోడ్డు వైండింగ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎంతగానో కృషి చేశారని, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 10,000 ఇళ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ గురించి ఆలోచించేవారని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో దివంగత నేత భూమా చెప్పారని మంత్రి అఖిలప్రియ గుర్తు చేశారు. గతంలో చాలా మంది రోడ్డు వైండింగ్ జరగదని విమర్శలు చేశారని, భూమా నాగిరెడ్డి కలలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. నంద్యాలలో పార్టీలకు అతీతంగా రోడ్ల విస్తరణ జరుగుతుందని, రోడ్డు వైండింగ్ లో దుకాణాలు, ఇల్లు కోల్పోయే వారందరికీ నోటీసులు జారీ చేశామని, ఈ విషయంపై కొందరు విమర్శించడం మంచిది కాదన్నారు. రోడ్ల వెడల్పులో మొదటిగా పోయేది మాజీ మంత్రికి సంబంధించిన రాజ్ థియేటర్ అని, దీనికి మాజీ మంత్రి స్వచ్ఛందంగా తొలగించమని ఏనాడో చెప్పారన్నారు. రోడ్డు వైండింగ్ లో తమ దుకాణాలు పోయినా బాధపడడం లేదని, నంద్యాల అభివృద్ధి జరగాలని ఎంతో మంది తనతో చెప్పారన్నారు. రోడ్ల వెడల్పులో నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇస్తామన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఎవరు కూడా మర్చిపోలేని ఈరోజు ఒక కార్యక్రమం కూడా జరిగినందుకు మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. రోడ్డు వైండింగ్ అనేది భూమా నాగిరెడ్డి గారి కళ. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా రోడ్ వైడనింగ్ చేస్తే మరి ప్రజలందరూ కూడా ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్పి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి వచ్చారో, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యంగా రోడ్ వైడనింగ్, 10,000 మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా ఈ 2 అంశాల మీద చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఈ 2 చేయకపోతే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ కూడా చేయనని చెప్పి కూడా మరి భూమా నాగిరెడ్డి గారు చెప్పిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఈరోజు రోడ్ వైడనింగ్ అనేది కేవలం భూమా నాగిరెడ్డికి సంబంధించినే కాదు, నంద్యాల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే రోడ్లన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ అయ్యి చిన్న చిన్న రోడ్ల మీద అటు వెహికల్స్ తిరగాలన్నా, మహిళలు తిరగాలన్నా అక్కడే పందులు, ఆవులు ఇవన్నీ కూడా చూసి ప్రజలందరూ కూడా విసుగు పుట్టినారు. కానీ రోడ్ వైడనింగ్ జరిగితే అదొక కళ, అది జరుగుతుందా లేదా అని కూడా చాలా మంది ఇంకా డౌట్ఫుల్ గానే ఉన్నారు. భూమా నాగిరెడ్డి గారు ఎన్ని సందర్భాల్లో రోడ్ వైడనింగ్ గురించి చెప్పినా కూడా చాలా మంది విమర్శలు చేయడం జరిగింది. చాలా మంది జరగదని చెప్పి కూడా కమెంట్ చేయడం కూడా జరిగింది. ఎంతమంది లీడర్లు వచ్చినా కూడా రోడ్ వైడనింగ్ చేస్తాం అన్నారే గాని ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చెప్పిన కోరికలు అయితే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకొని మరి ఇవన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ముఖ్యంగా ఫస్ట్ ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అటు మా కుటుంబం సైడ్ నుంచి, మరి నంద్యాల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి సైడ్ నుంచి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రోడ్ వైడనింగ్ అందరికీ నోటీసులు ఇచ్చినారు, కేవలము పార్టీకి సంబంధించిన వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళకి కొట్టరా అని చెప్పి కూడా మరి విమర్శలు చేయడం జరిగింది. రోడ్ వైడనింగ్ ఫస్ట్ ముఖ్యంగా పోయేది మరి ఫరూక్ గారి థియేటర్ అని కూడా మరి చాలా మందికి తెలుసు. ఆయన ముందుకు వచ్చి ఒకవేళ నాది ఏదైనా రోడ్ వైడనింగ్ మధ్యలో నాది ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరిగితే నాది థియేటర్ కొట్టేస్తారేమో, కొట్టేయండి అని చెప్పి కూడా ఆయన ఈ రోజు నంద్యాలలో లేకపోయినా కూడా హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు లీడర్లందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు మా సైడ్ నుంచి కానీ ఎవరికైతే షాప్స్ పోయినాయో వాళ్ళు కూడా ఈ రోజు మేము ధైర్యంగా రోడ్ వైడనింగ్ జరుగుతున్నప్పుడు, షాప్స్ కొట్టేస్తున్నప్పుడు కూడా 20 నిమిషాలు నేను రోడ్డు మీదనే కూర్చొని అందరినీ కూడా కలిసి షాప్ ఓనర్స్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ సామాన్లన్నీ సర్దుకుంటున్నప్పుడు కూడా నవ్వుతూ, సరే అమ్మా మాది పోతే పోయింది, చాలా ఆనందంగా ఉంది, మీ నాన్న చెప్పిన మాటలు ఈరోజు నెరవేరుస్తున్నానని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతుంటే కూడా చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉంది. ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మరి రోడ్ వైడనింగ్ నిజంగా జరుగుతుందా అని చెప్పి కూడా చూస్తున్నందుకు చాలా మంది ఈ రోజు చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరి రోడ్ వైడనింగ్ కి సంబంధించి కొన్ని ఎక్కడైనా సరే కొన్ని డిస్టర్బెన్స్లు జరగడం సహజమే. కొంతమంది కూడా ఇందాక వచ్చి నన్ను కలవడం జరిగింది. మా షాపులు పోతున్నాం, మేము కట్టించుకున్న ఇల్లులు గత 30 సంవత్సరాల నుంచి మేము ఆ ఇళ్లలో ఉంటున్నాము, మాకు ఇల్లు పోతుందని చెప్పి కూడా మరి కొంతమంది వచ్చి కలవడం కూడా జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి
ఎవరికైతే కాంపెన్సేషన్ ఇవ్వాలో, ఎవరికైతే మరి బిల్డింగ్ కి మరి ఇంకొకటి షాపింగ్ మనం కట్టియాలని అవన్నీ కూడా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి పంపించడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీనికి 29 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 29 కోట్ల రూపాయలు కూడా మరి బిల్డింగ్ పోయిన వాళ్ళకి కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ, లేకపోతే కాంపెన్సేషన్ కానీ ఇవన్నీ కూడా కలిపి 29 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరికైతే హౌసింగ్ కంప్లీట్ గా పోతుందో వాళ్ళందరినీ కూడా మేము హౌసింగ్ కి వాళ్ళకి అప్లై చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఇంకొక 8 నెలల్లో వాళ్ళకి అందరికీ హౌసింగ్ కూడా శాంక్షన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా హౌసింగ్ కి పెట్టుకోమని కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఏదైతే పద్మావతి నగర్ నుంచి సాయిబాబా నగర్ వరకు ఇది 80 ఫీట్ రోడ్డు అవుతుంది. మరి ఇక్కడి నుంచి గాంధీ చౌక్ వరకు 60 ఫీట్ రోడ్డు కూడా మరి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ రోడ్స్ అన్ని కూడా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా కొట్టడం స్టార్ట్ చేశారు. బిల్డింగ్స్ అన్ని కూడా డెమాలిష్ చేస్తున్నారు. ఇంతవరకు అయితే ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు. నేను ప్రతిపక్షం వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటాను, దయచేసి మీరు ఎవరిని కూడా రెచ్చగొట్టకండి. అందరూ కూడా చాలా పీస్ఫుల్ గా ముందుకొచ్చి వాళ్ళ సపోర్ట్ తెలియజేస్తున్నారు కాబట్టి ఇది పొలిటికల్ గా మీరు చేయకుండా అందరూ కలిసికట్టుగా ఇది చేస్తే మరి నంద్యాల ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఎక్కడైతే ఎవరికైతే చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వస్తే తప్పకుండా కాంపెన్సేషన్ కానీ వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ కార్యక్రమాలు చేయడానికి అందరికీ మేము ముందుకుంటాము. మేము ఎక్కడ కూడా తప్పించుకోవట్లేదు, ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేస్తున్నాం కాబట్టి మేమందరం కూడా ముందుకు వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళని కన్విన్స్ చేసి కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని కూడా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 6వ వార్డుకు చెందిన మహిళలు మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణంలోని 6వ వార్డుకు చెందిన దాదాపు 50 కుటుంబాలు టీడీపీ నాయకుడు వెంకట సుబ్బయ్య ప్రోత్సాహంతో మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి అఖిలప్రియ వారికి పెన్షన్లు, రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే 6వ వార్డులో పర్యటించి వారి సమస్యలను తీరుస్తామన్నారు. తనకు పెన్షన్ రావడం లేదని మంత్రికి తెలిపిన వృద్ధురాలికి మంత్రి అఖిలప్రియ పెన్షన్ మంజూరు చేసి 13,000 ఇళ్లలో వృద్ధురాలికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో వృద్ధురాలు ఆనందంతో గంతులేసింది. పార్టీలో చేరిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి అఖిలప్రియ హామీ ఇచ్చారు. హౌసింగ్ ప్రాబ్లం ఉంది, తర్వాత రోడ్లు లేవని కూడా చెప్పడం జరిగింది. 6వ వార్డులో అయితే రోడ్లు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొని మేము రోడ్లు అయితే వేయము, మీ ఇష్టం వచ్చిన చోటు చెప్పుకోండి అని చెప్పి బెదిరిస్తున్నారంట. తప్పకుండా వాళ్ళందరికీ నేను మాటిస్తున్నాను, ఒక నెల రోజుల్లో మీకు రోడ్డు వచ్చే బాధ్యత నాది. ఇంటింటికి వస్తాను, మీ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. నేనే కాదు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటింటి ప్రచారం చేయబోతున్నాము. భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా వస్తారు. మీ సమస్యలని నన్ను నమ్మి ఇక్కడికి మీరు రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. మీ సమస్యలని తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను. 25 రోడ్డు లేక మాకు ఖచ్చితంగా రోడ్డు కావాలి. ఎవరైనా అంటే ఎమ్మెల్యే పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలేదు. మాకైతే ఇప్పుడు రోడ్డు వేపియాల్సిందే ఖచ్చితంగా. ఆయన పిల్లయ్య ఎవరికి చెప్పుకోకండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు పని చేసుకోపోరు అని అంటున్నాడు. మాకైతే రోడ్డు వేపియాలి ఖచ్చితంగా. 2 సంవత్సరాలు కానీ వచ్చిన 5 సార్లు అయింది, ఒకసారి కాదు. మట్టి ఉన్నారు, రాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఆయన కొట్టానికి వచ్చాడు మా వీరికి. నాకు రోడ్డు వేసేందుకు వచ్చి మొగోడు ఎవరో నేను తీసుకుంటానని తొడగొట్టి సారం చేసినాడు. ఏం సార్ అటు చేసి రోడ్డు రాని కూడా చేస్తున్నాడు. అన్నం తినేది మిగిలినట్టు తీసుకొని మా ఇంటి పక్కన వస్తున్నాడు. నీళ్ళు కొనుక్కున్నాడు. 4 రాలే. క్యాంపస్ స్థాయి నుండి కార్పొరేట్ స్థాయి వరకు విద్యార్థులు ఎదగడం ఎలా అనే అంశంపై శ్రీరామకృష్ణ విద్యా సంస్థ విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామసుబ్బారెడ్డి సభా నిర్వహణ ద్వారా క్యాంపస్ స్థాయి నుండి కార్పొరేట్ ప్రపంచానికి విద్యార్థులు ఎదగడం ఎలా అనే సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ డాక్టర్ గుప్తా, ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల స్థాయి నుండి కార్పొరేట్ సంస్థల స్థాయికి తీసుకురావడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం, నిష్ణాతులను అందుకు ఆహ్వానించడం జరిగిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఇలాంటి మెరుగైన పద్ధతులలో విద్యార్థులను చైతన్యవంతులుగా చేయడం జరిగిందన్నారు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో
డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా ప్రొఫెసర్ దుర్గారావు గారి చేత ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదట్లోనే పిల్లలకి అసలు సొసైటీకి ఏం కావాలి, కార్పొరేట్ ఫీల్డ్కి ఏం కావాలి అనేటువంటి విషయాలను తెలిస్తే వాటిని ఫస్ట్ ఇయర్ నుంచే అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారన్నటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రొఫెసర్ గుప్తా గారు ఇండోర్ నుంచి రావటం జరిగింది. వారు చాలా విదేశాల్లో కూడా వీరు పర్యటిస్తూ ఉంటారు. ఇట్లాంటి అనుభవజ్ఞులైనటువంటి అనుభవాలని పిల్లలకు పంచినట్లయితే తద్వారా పిల్లల భవిష్యత్తులో త్వరగా పై స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూషన్స్కి చాలాసార్లు వచ్చాను. నాకు ఈ ఇన్స్టిట్యూషన్స్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఇక్కడ చక్కగా పాఠాలు చెప్పిస్తారు సారు రామకృష్ణారెడ్డి గారు. తర్వాత స్టూడెంట్స్ కూడా డిసిప్లిన్ స్టూడెంట్స్ కనపడుతుంటారు. వేరే చోటుకి వెళ్తే నాకు ఇంత డిసిప్లిన్ కానీ, ఇంత మంచి స్టూడెంట్స్ కానీ, ఇంత అకాడమిక్ అట్మాస్ఫియర్ కానీ కనపడదు. ఈరోజు ఎస్పెషల్లీ ఒక సెమినార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ ఐసి గుప్తా ఫ్రమ్ ఇండోర్ వచ్చారు. ఆయన ఈ స్టడీస్కి కార్పొరేట్ వరల్డ్కి ఉన్న డిఫరెన్స్ ఆఫ్ కల్చర్ని స్టూడెంట్స్కి ఎన్లైటన్ చేయబోతున్నారు. అది వెరీ అప్రాప్రియేట్ అనిపించింది నాకు. నంద్యాల నూర్ బాషు దూదేకుల సంఘం సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని మాజీ మంత్రి ఫారూక్ అందజేశారు. గతంలో గుంటూరులో జరిగిన రాష్ట్ర నూర్ బాషు దూదేకుల మహాసభలో తమకు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికలలో మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని నంద్యాల నియోజకవర్గంలో రాష్ట్ర నూర్ బాష దూదేకుల సంఘ ప్రధాన కార్యదర్శి ముస్లిం మైనార్టీ నాయకుడు డాక్టర్ బాబన్ను రాష్ట్ర నూర్ బాషు దూదేకుల ముస్లిం ఫెడరేషన్ చైర్మన్గా నియమిస్తే సామాజిక వర్గాల వారందరూ డాక్టర్ బాబన్ వలన ప్రభావితులై మూకుమ్మడిగా 100% నంద్యాల ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తామన్నారు. దాదాపు 25 లక్షల మంది నూర్ బాష దూదేకుల సోదరులు ఉన్నారు. వాళ్ళు గతంలో కూడా గుంటూరులో ఒక మహాసభ చేయడం జరిగింది. ఆ మహాసభకు దాదాపు 1,00,000 మంది జనాభాతోటి మహాసభను నిర్వర్తించడం జరిగింది. ఆ రోజు ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గారిని ఆయన ఒక్కరిని మాత్రమే పిలిచడం జరిగింది. ఆయన దృష్టికి ఈ కుల సమస్యలను కూడా మేము చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ స్పందన చూసి జనాలు వచ్చిన హాజరైనటువంటి జనాల సంఖ్యను చూసి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొన్ని హామీలు కూడా ఇచ్చినారు. మీకు కావాల్సిన సమస్యలను నేను తీరుస్తాను, ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తాను, ఫెడరేషన్ ఇస్తాను, అదేవిధంగా వీళ్ళకందరికీ కూడా ఒక ఫెడరేషన్ త్వరలో ఏర్పాటు చేస్తామని కూడా సమస్యలు చాలా హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు చాలా సంతృప్తి పడి తర్వాత ఇమ్మీడియట్గా వచ్చినటువంటి గత జనరల్ ఎలక్షన్స్లో ఈ నూరు భాష సోదరులు దాదాపు 100% మూకుమ్మడిగా వారికి ఓటు వేయడం జరిగింది, గెలిపించడం కూడా జరిగింది. ఈ ఫెడరేషన్ చాలా కులాల ఫెడరేషన్లు ఉన్నాయి, దాదాపు 13 ఫెడరేషన్లు ఉన్నాయి. అన్ని కులాలకి ఈ నూరు భాష దూదేకుల ఫెడరేషన్ ఇవ్వ ఉన్నప్పుడు కూడా ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వటం లేదు కాబట్టి తప్పనిసరిగా దయించి వీళ్ళపైన మాకు ఫెడరేషన్ ఇవ్వాలని కూడా మేము గతంలో కూడా చాలాసార్లు కూడా అభ్యర్థించినాము. గతంలో ఇక్కడ నంద్యాలకి మన చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూస్తాను, నేను చేస్తానని కూడా వారు హామీ ఇచ్చినారు. ఈ దూదేకుల కులస్తులు దాదాపు 25 లక్షల మంది రాష్ట్రంలో ఉన్న కూడా చాలా నిరాశతో నిస్పృహతో చాలా బాధతో ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాయకులు కూడా సరైన రీతిలో వాళ్ళు సత్కరించాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళని చేసినట్లయితే వాళ్ళు ఇదివరకులో గతంలో వాళ్ళు చూపించిన అభిమానం ప్రకారం ఈసారి కూడా వాళ్ళు తప్పనిసరిగా తెలుగుదేశం వెంటనే ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి నంద్యాలలో. ఈ ఉప ఎన్నికలు జరిగే లోపల ఈ మా యొక్క నాగులమీర స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ చెమ్మన్ గారు ఉన్నారు, ఇక్కడ డాక్టర్ బాబన్న గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రచారం చేసినట్లయితే ఈ కాన్స్టిట్యూన్సీ నుండి 15,000 ఓట్లు కూడా మూకుమ్మడిగా పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు దృష్టి సారించాలి. తర్వాత ఏదో ఒకటి హామీలు ఇచ్చి వీళ్ళకి తగిన న్యాయం చేయాలని కూడా మా సోదరులంతా కోరుతున్నారు. బాబన్ గారు చాలా విషయాలు చెప్పారు. మరి ముస్లింలలో అంతర్భాగమైనటువంటి దూదేకుల కులం వారికి వాళ్ళ వృత్తులను బట్టి ఆ రోజు బీసీలుగా గుర్తించడం జరిగింది. అంటే ముస్లింల నుండి చాలా పేదరికాన్ని గుర్తించి వాళ్ళ వృత్తులను బట్టి ఆ రోజు దూదేకులు కానివ్వండి, అదేవిధంగా హసాబులు అంటే బుచ్చర్స్ అంటే కటికోళ్ళు వాళ్ళకు రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. రిజర్వేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు
సమస్య ఏంటంటే రిజర్వేషన్ అందరూ బీసీలు అయిపోయిన తర్వాత నిజమైన బీసీలు బాగా విడబడిపోయినాం అనేది సమస్య. బట్ దానికోసం అప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఈరోజు ఇప్పుడు ఫెడరేషన్స్ ఉన్నాయి. మరి రజగురు ఫెడరేషన్ ఉంది, గోయలు ఫెడరేషన్స్ ఉంది, కులాల వారిగా ఫెడరేషన్లు పెట్టారు. వీరికి కూడా ఒక ఫెడరేషన్ ఉంది కాబట్టి ఫెడరేషన్ ద్వారా అయితే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి బీసీల్లో కూడా ఉండడం వల్ల అప్పర్ బీసీలకే ఎక్కువ వస్తుంది కానీ లోయర్గా ఉండే ఇన్కమ్ గ్రూప్ వారికి రావడం లేదని చెప్పి ఒక వాదన ఉంది. కాబట్టి దానికి ప్రభుత్వం ద్వారా చాలాసార్లు నివేదికను సమర్పించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. దీనికి మరి పెద్ద ఎత్తున వాళ్ళందరం సోదరులు కలిసి మన ముఖ్యమంత్రి గారు తెలియజేసి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి తగిన నిధులు ఇచ్చి ఎవరైతే దూదుకుల వారి ప్రత్యేకంగా ఉన్నారో ముస్లింలలో వారికి న్యాయం జరగాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి దాని న్యాయం కోసం వారు పోరాడుతూ ఉన్నారు. నిజమైన న్యాయ పోరాటం కాబట్టి దానికి సంపూర్ణంగా నా మద్దతు ఉంటుంది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తెలియజేస్తానని చెప్పి తెలుస్తాను. ఈ నెల 22వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాలకు రానున్నారని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతుండటంతో మహిళలు, విద్యార్థులు ముందుకు వచ్చి సంతోషపడుతున్నారని, దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుస్తున్నారన్నారు. రోడ్డు వైండింగ్ లో నష్టపోయిన వారికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పిస్తామన్నారు. ఈ నెల ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాలకు వస్తున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పట్టణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ముఖ్యమంత్రి నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. పార్టీలకు, వర్గాలకు అతీతంగా నంద్యాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డి పాల్గొన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకొచ్చి మరి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా ఈరోజు స్టూడెంట్స్, మహిళలు పెద్ద స్థాయిలో రోడ్ వైండింగ్ జరుగుతున్నప్పుడు బయటికి వచ్చి అప్రిసియేషన్ ఇస్తున్నారంటే దానికి కారణం కూడా మరి ఎక్కువ ఇబ్బంది పడేది వాళ్ళే. ఎందుకంటే మహిళలు బయటకు వచ్చినప్పుడు ఆ రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల వాళ్ళు బయటకు తిరగలేకపోవడము, అక్కడే పందులు, ఆవులు తిరగడంతో కూడా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు అన్నీ చూశారు కాబట్టి మరి రోడ్ వైండింగ్ జరుగుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరైతే షాపులు కొట్టేశారో ఆ షాపులన్నీ కొట్టేశారో ఆ షాప్ ఓనర్స్ కూడా మరి ఎవరైతే రెండుకున్నారో అవన్నీ బయటకు తీసుకొచ్చి ఆ సామాన్లన్నీ బయట పెట్టుకుంటున్నప్పుడు కూడా నవ్వుతూ పర్వాలేదులే మేడం, మాకు బాగా సంతోషంగా ఉంది, మీ నాన్న చెప్పిన మాటలు నెరవేరుస్తున్నారని చెప్పి మరి వాళ్ళందరూ కూడా చెప్తుంటే చాలా గర్వంగా అనిపించింది. దీనికి కారణం కూడా ఈ రోడ్ వైండింగ్ అయితేమి, హౌసింగ్ అయితేమి, ఈ రోడ్లు వేయించడం అయితేమి, ప్రతి ఒక్కటి కూడా దీనికి కారణం కూడా మరి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ కూడా ముందుకొచ్చి మరి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇది కావాలని కోరుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరు మరి ఇబ్బంది పడకూడదు. తప్పకుండా రోడ్ వైండింగ్ అనేది మా నాన్నగారు చివరి కోరిక. నాకు కూడా పర్సనల్ గా ఎవరిని ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమాలు చేయాలని లేదు. ఎవరైతే రోడ్ వైండింగ్ వల్ల ఏదైనా సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి 2-3 వస్తే వాళ్ళందరితో కూడా ఆర్డీఓతో మాట్లాడి వాళ్ళ కాంపెన్సేషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే మరి కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే ఎవరు బాధపడినా నేను అనుకోవడం ఎవరిని ఇబ్బంది పెట్టి ఎవరిని బాధ పెట్టినా కూడా మా నాన్న సంతోషంగా ఉండడు. వాళ్ళందరినీ సంతోష పెడితేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా ఈ రోడ్ వైండింగ్ వల్ల ఎవరికి నష్టపోకుండా అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. సీఎం గారి ప్రోగ్రాము 22వ తారీఖు కన్ఫర్మ్ అయింది. మరి సీఎం గారు 22వ తారీఖు ఇక్కడికి నంద్యాల పట్టణంకి వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత పొదుపు లక్ష్మి గ్రూప్స్ తో ఒక మీటింగ్, ఒక 3,000-4,000 మందితో ఒక మీటింగ్ కూడా పెద్ద స్థాయిలో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత రోడ్ వైండింగ్ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని కూడా ఆయన అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇంకా రోడ్లు రావాలి ఇవన్నీ కూడా ఒక రివ్యూ మీటింగ్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఎంతవరకు గతంలో లాస్ట్ టైం ఆయన వచ్చిన దానికి ఇప్పటికి ఎన్ని పనులు జరిగినాయి, ఇంకా ఎన్ని పనులు జరగలేదని కూడా ఆయన రివ్యూ మీటింగ్ అధికారులతో మా అందరితో కూడా మరి పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మరి ఇక్కడున్న లోకల్ లీడర్స్ తో కానీ మా అందరితో కానీ రాజకీయంగా సంబంధించిన పార్టీకి సంబంధించిన కొన్ని సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మాతో మాట్లాడి అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి నంద్యాలలో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలైనా కూడా మరి అక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి ప్రెస్ మీట్లు కూడా రేపటి నుంచి అక్కడే పెడతాము కాబట్టి
ఏ లీడర్ ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఇక్కడ ఏదైనా పబ్లిక్ కార్యకర్తలతో మాట్లాడాలన్నా ఇవన్నీ కూడా మరి మన పార్టీ ఆఫీస్లోనే అక్కడే జరుగుతాయి. అదేవిధంగా కొత్త పెన్షన్స్, రేషన్ కార్డ్స్ మళ్ళీ కొన్ని కొత్తవి శాంక్షన్ అయినాయి కాబట్టి అవన్నీ కూడా రేపు కొత్త పార్టీ ఆఫీస్లో వాళ్ళందరికీ పాత పద్ధతిలోనే భోజనాలు పెట్టి వాళ్ళకి రేషన్ కార్డులు మరి పెన్షన్స్ పంచడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఇంకో విషయం ఏంటంటే ఇది భూమా నాగిరెడ్డి గారి కళ, మా అందరికి కూడా చాలా సెంటిమెంటల్గా మేము ఫీల్ అవుతున్నాం ఈ రోడ్ వైడింగ్. సో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరు కూడా నష్టపోకుండా మరి పర్సనల్గా నేను 1-to-1 కేసు చూసుకుంటూ వాళ్ళని కాంప్రమైజ్ చేసి వాళ్ళని ఒప్పించి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్కరు బాధపడినా కూడా మా నాన్న సంతోషంగా ఉన్నారు. అందరినీ ఒప్పించి ఆ కార్యక్రమాలు జరిగితేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా ఈ రోడ్ వైడింగ్ దాంట్లో కానీ ఏ సమస్యలు కూడా లేకుండా దగ్గరగా నేను చూసుకుంటానని కూడా వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఈ నెల 20వ తేదీ నుండి మన వార్డుకు మన ఏవి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని ఏవి సుబ్బారెడ్డి వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన వార్డుకు మన ఏవి పేరుతో ఈ నెల 20 నుండి ఉదయం 7 గంటలకు 1-2 వార్డులలో, సాయంత్రం 4 గంటలకు 6-4 వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు అధికారుల పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతున్నాయి. నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పట్టణంలోని సాయిబాబా నగర్ నుండి శ్రీనివాస నగర్ వరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న నంద్యాల ప్రజలు రోడ్ల విస్తరణ జరుగుతుంటే ఆనందోత్సాహంతో మునిగిపోయారు. నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ జరుగుతుందంటే మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అక్కడ రోడ్ వైడింగ్లో పోతున్న ఇల్లు నాదే. నేను ఈరోజు సంతోషంగా నా స్వహాగా నేను రోడ్డు వైండింగ్ ఇచ్చేసినాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి మన నంద్యాలకు ఖచ్చితంగా కావాలి. నా ఇల్లు పోయినందుకు నేను బాధపడడం లేదు, కానీ నంద్యాల అభివృద్ధి జరుగుతుందని నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ఇలాంటి అభివృద్ధి చేసిన మన తెలుగుదేశం నాయకులకు, అధికారులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది ప్రజలు దీంట్లో నష్టపోయినారు. వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని వారు కొద్దిగా ఆర్థిక సాయం ఏదైనా అందిస్తే వారి కోసం మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంగా ఎన్కే రోడ్లో ఈ బిల్డింగ్లన్నింటినీ తీయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా మేమందరము స్వచ్ఛందంగానే తీస్తున్నాము. ఏ మిషన్ లేకుండా మేమే రోడ్డు వైండింగ్కు సపోర్ట్ చేస్తున్నాము. దీంతోపాటు మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఒక 2 రోజులు ముందుగా మాకు ఇంటిమేట్ చేసింటే కూడా బాగుండేది. ఈ గౌండాలు దొరకడం కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, షట్టర్లు తీసే మనుషులు దొరకడం కానీ చాలా కష్టమైపోయింది. కాంపన్సేషను, టీడీఎస్ ఏమిస్తారో కరెక్ట్గా ఇస్తే మేమందరము సంతోషపడతాము. థ్యాంక్ యూ. భవిష్యత్తు దృష్ట్యా ఇంకా ఇప్పుడు జరిగిన దాన్ని కూడా ప్రజలు చాలా సహకరిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి అయితే చాలా తక్కువ మంది నుంచి దీని నుంచి ఆపోజిషన్ ఉంది, కానీ ఎక్కువ మంది దీనికి సహకరిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా బాగానే, చాలా ఆనందంగా ఉంది. ఇక మీద జనాలంతా హ్యాపీగా తిరిగి బాగా ఉంటారని. ఈ 2 రోజుల నుంచి రోడ్డు కటింగ్ జరుగుతున్నారు. భూమా చెప్పిన వాగ్దానం నెరవేరుస్తుంది అఖిలప్రియ గారు. చాలా నంద్యాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిరోజు రోడ్డు మీద రావాలన్నా, కూరగాయలు పోవాలన్నా, ఏదో బజారు పోవాలన్నా, తెచ్చుకోవాలన్నా, సామాన్లు తెచ్చుకోవాలన్నా ఈ యాక్సిడెంట్లు పడడము, కింద పడిపోవడం, కాళ్ళు చేతులు ఇరిగిపోవడం ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజలందరికీ బాగా స్వేచ్ఛగా తిరిగి అవకాశం బాగుంది. ఇది మాత్రం భూమాకు ఎప్పుడు మన నంద్యాల ప్రజలు మర్చిపోరు. రోడ్డు కటింగ్ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల గతంలో ఒక 40 సంవత్సరాల ఒక కళ ఇది. ఎందుకంటే గతంలో కేవలం ఒక 40-50 వేల జనాభా ఉన్నటువంటి ఆ జనాభాకు తగ్గట్టుగా అప్పుడు రోడ్లు ఉన్నాయి. ఈ రోజున దాదాపు 2,53,00,000 జనాభా ఉన్నటువంటి నంద్యాల నగరం చుట్టుపక్కల గ్రామాల నుంచి కేంద్రం నంద్యాల నడిబొడ్డు వ్యాపారానికి, అన్ని రకాలుగా విద్యారంగానికి అన్ని రకాలుగా సెంటర్ కేంద్రమైంది ఈ రోజున. మరి కనీసము గ్రామాల నుంచి ఒక కారులో రావాలన్నా, ఒక స్కూటర్లో రావాలన్నా కానీ కనీసం ఎక్కడే కానీ పెట్టుకొని నడవడానికి కూడా నడవలేనటువంటి స్థితి ఈరోజు నంద్యాల నెలకొంది. కానీ
ఇన్నేళ్ళ ఆ యొక్క కళ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నటువంటి ఈరోజు రోడ్ల విస్తరణ కోసం ఇలాంటి ఈరోజు రోడ్ల విస్తరణ ఈ పని జరగడం అందరికీ కూడా నంద్యాలకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా చాలా ఆశనీయంగా ఉంది. ఈ యొక్క రోడ్ల కటింగ్ను మేమందరం కూడా స్వాగతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ. దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలు తీరుతున్నందుకు ఆనందంగా ఉందన్న మంత్రి అఖిలప్రియ. మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన మహిళలు అండగా ఉంటామని మంత్రి హామీ. శ్రీరామకృష్ణ విద్యా సంస్థల విద్యార్థులకు సెమినార్ నిర్వహించిన కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. మాజీ మంత్రి ఫారూక్ వినతి పత్రం అందజేసిన నూర్ భాష సంఘ్ నాయకులు. పార్టీలకు అతీతంగా నంద్యాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న మంత్రి అఖిలప్రియ. భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం మన వార్డుకు మన ఏవి కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. శరవేగంగా రోడ్ల విస్తరణ పనులు, ఆనందోత్సవాలలో నంద్యాల ప్రజలు. ఈ వార్తలు ఇంతటికి సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.